బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నిపల్లి పంప్ హౌస్ కు చేరుకుని పరిశీలిస్తున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పంప్ హౌస్ వద్ద హై టెన్షన్ నెలకొంది. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా, భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు బందోబస్తును నిర్వహిస్తున్నారు. రచిక కన్నేపల్లి పంప్ హౌస్ కు కేటీఆర్ అయితే చేరుకుని పరిశీలిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్. శివాని కొద్దిసేపటి క్రితమే కన్నెపల్లి పంపు వద్దకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నాడు. అక్కడ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కావచ్చు, అటు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ సహా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, అటు మిగతా బృందంతో కలిసి అయితే కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి నీటి లభ్యతను స్వయంగా పరిశీలిస్తున్నాడు. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతుల పాలిట వరప్రదాయినిగా ఉండాల్సిన ప్రాజెక్టును కిందికి నీటిని వదిలేసి నిరుపయోగంగా మార్చే కుట్ర చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఈ యొక్క సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉన్న సమయంలో ఇక్కడ ఈ పంప్ హౌస్ వద్ద వాటర్ ను స్టోర్ చేసుకొని మిగతా నీటి లభ్యతను వాడుకున్నట్లయితే రైతులకు సరైన సమయానికి నీళ్లు అందించి సరైన పంటలు పండే విధంగా వ్యవహరించవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖంగా వ్యవహరిస్తూ కాళేశ్వరం కుంగిందంటూ కూడా సాకులు చెప్తూ అసలు కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగంగా మార్చే కుట్ర చేస్తున్నారంటూ కూడా ఈ రోజు అక్కడికి వెళ్లి ఇక్కడ ఉన్నటువంటి నీటి లభ్యతను బాహ్య ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో అక్కడికి కేటీఆర్ వెళ్ళాడు. అందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా వెళ్లి అక్కడ మనం చూస్తున్నాం విజువల్స్ లో స్వయంగా కేటీఆర్ అక్కడ వచ్చినటువంటి వాటర్ ని చూపిస్తున్నాడు. ఇది మరొక 2 వర్షాలు పడినట్లయితే ఎగువన మహారాష్ట్రలో కురిసినా కూడా గోదావరి తీవ్రత పెరిగినట్లయితే ఆ పెరిగిన తీవ్రతను, ఆ పెరిగిన వరద నీటిని మనం ఒడిచిపట్టుకున్నట్లయితే అవి తిరిగి తీసుకెళ్లి ఆ గ్రావిటీ కెనాల్స్ ద్వారా పైకి తీసుకెళ్లి అటు రాష్ట్రంలో రాష్ట్ర నలుమూలలో ఉన్న రైతాంగానికి ఈ యొక్క కాళేశ్వరం నీళ్లను అందించవచ్చు. దాని ఆ యొక్క ప్రాజెక్టును నిరుపయోగం చేసే విధంగా ప్రభుత్వం కుట్రలు చేయడాన్ని తిప్పికొట్టాలంటూ కూడా ఈ రోజు అక్కడికి అటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను తీసుకుని అక్కడికి పెద్ద ఎత్తున వెళ్ళాడు. అయితే ఇక్కడికి అరెస్ట్ చేసినప్పటికీ కూడా కొద్దిమంది ప్రతినిధుల బృందంతో అయితే అక్కడికి కేటీఆర్ చేరుకొని అటు కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలిస్తున్నాడు. పంప్ హౌస్ యొక్క కెపాసిటీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నీటి లభ్యత కావచ్చు, మిగతా విషయాలన్నింటి కూడా బాహ్య ప్రపంచానికి తెలిసేలాగా అక్కడ లైవ్ కూడా పెట్టేసి అందరికి చూపిస్తున్నాడు. ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్న విధంగా అక్కడ పంప్ హౌస్ వద్దకు ఇప్పటికే కురిసిన కొద్దిపాటి వర్షాలకైనా కూడా పెద్ద ఎత్తున నీరు చేరుకుంది. అయితే అటు ఎగువన మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్ ఎక్కడ కురిసినా కూడా ఆ నీరు మరింత పెరుగుతుంది. ఆ పెరిగిన నీటిని గ్రావిటీ కెనాల్స్ ద్వారా పైకి తీసుకెళ్లి పంపింగ్ చేసి వాటిని ఆ కెనాల్స్ ద్వారా అటు ఆ పంప్ హౌస్ల ద్వారా అటు ఆ రైతాంగానికి అందించినట్లయితే ఈసారి వర్షపాతం తక్కువ ఉన్న నేపథ్యంలో ఆ వర్షం నీరును గోదావరి జలాలను వాడుకున్నట్లయితే ఈసారి రైతులను కరువు నుంచి బయటపడేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది. కానీ అలాంటి చర్యలు తీసుకోకుండా మూర్ఖంగా వ్యవహరిస్తున్నట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన ఈ యొక్క మూర్ఖపు వ్యతిరేక విధానాలను, రైతు వ్యతిరేక విధానాలను దుయ్యబట్టడం కోసమే ఈ యొక్క పర్యటన సాగిస్తున్నామంటూ కూడా ఉదయం చెప్తున్నారు. అదేవిధంగా మరి కాసేపట్లోనే ఆ పర్యటన కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలన అనంతరం కూడా మీడియాతో మాట్లాడనున్నారు. ఇప్పటికే అక్కడికి పంప్ హౌస్ వద్దకు చేరుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలంతా కూడా కేటీఆర్ తో సహా పంప్ హౌస్ వద్దకైతే చేరుకున్నారు. అటు పోలీసులు ఎటువంటి ఆంక్షలు పెట్టినా ఆంక్షలన్నింటినీ అధిగమించి అక్కడికి చేరుకుని అయితే పోలు పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్స్ చూస్తున్నాము. అని మొత్తానికైతే అటు ఆ కేటీఆర్ ఈ రోజు రాష్ట్ర ప్రజానికానికి, రైతాంగానికి కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఉన్న నీటి లభ్యతను చూపించడమే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఏ విధంగా మార్చుకోవచ్చు, అక్కడ జరిగిన లోపాలను వెంటనే గుర్తించి రిపేర్ చేయాల్సిన ప్రభుత్వం 3 సంవత్సరాలుగా సంసారం చేస్తుంది. అటు కాంగ్రెస్ ప్రభుత్వం చేయకపోవడం వల్లే ఈ రోజు కరువు వాటిల్లినా కూడా ఉన్న నీటిని మనం వాడుకోలేని దుస్థితిలో ఉన్నామంటూ కూడా
కేటీఆర్ ప్రభుత్వాన్ని దిగబడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. మరి కష్టపట్లో కేటీఆర్ మీడియాతో అయితే మాట్లాడినారు. అక్కడ పంప్ హౌస్ వద్దకైతే భారీగా మోహరించిన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అయితే అదుపు చేస్తున్నారు. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ ఎలాంటి శాంతి భద్రత విఘాతం కలగకుండా వ్యవహరించాలని చెప్పేసి నుంచి కూడా చెప్తున్నారు. ఆయన ఎట్టకేలకు అన్ని ఆంక్షలను ఛేదించుకొని అయితే బీఆర్ఎస్ ప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు, మాజీ ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకున్నారు. శివాని, అయితే ప్రశాంత్, కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పంప్ హౌస్ వద్ద కూడా భారీగా అభిమానులు చేరుకోవడంతో మీరు చెప్పినట్లు హైటెన్షన్ కూడా నెలకొన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎస్ శివాని, కన్యాపల్లి పంప్ హౌస్ వద్ద మాత్రం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే బీఆర్ఎస్ శ్రేణులు ముక్కుపడిగా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటారనే ముందస్తు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సంకేత్ తో పాటు అటు రమగుండ సిపి అమర్ కిషోర్ గారు కూడా ఇద్దరు కూడా ఈ యొక్క పర్యటనను పర్యవేక్షిస్తున్నారు. అటు కన్నాపల్లి పంప్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా, ఎలాంటి ఆందోళన చేయకుండా, ఎలాంటి గొడవలు చేయకుండా అక్కడికి వచ్చిన వారు కేవలం పంప్ హౌస్ పరిశీలించి తిరిగి వెళ్లేలాగా వ్యవహరించడానికి అటు శాంతి భద్రతలు కలగకుండా పెద్ద ఎత్తున పోలీసులు బెటాలియన్స్ అయితే మోహరించారు. ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఏదైనా ఆందోళన చేసినా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కూడా ఫోర్స్ తోటి అదుపు చేయడానికి అయితే పోలీసులు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించిన తీరుతో అయితే హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు బీఆర్ఎస్ శ్రేణులతోటి, మాజీ ఎమ్మెల్యేలతో వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులను కూడా ఇక్కడిక్కడి ఆపివేయడంతో వాళ్ళంతా కూడా అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అయితే కన్నేపల్లి పంప్ హౌస్ వద్దనైతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలతో అయితే దద్దరిల్లుతున్న పరిస్థితి ఉంది. అటు మరోవైపు అక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే శాంతియుత వాతావరణంలో మేము పరిశీలించి బాహ్య ప్రపంచానికి గోదావరి నీటి లభ్యతను చూపిస్తాం తప్ప మేము ఎలాంటి గొడవ చేయడానికి రాలేదు, పోలీసులు సహకరించాలని అయితే వారిస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా పోలీసులు మిగతా బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకోవడంతో అయితే అటు బీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వివాదంతో పాటు అటు బీఆర్ఎస్ శ్రేణులు ఇచ్చే నినాదాలతో అయితే కన్నెపల్లి పంప్ హౌస్ మొత్తం కూడా దొరికిన పరిస్థితి ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఒకవైపు కేటీఆర్ పరిశీలన కొనసాగుతుంటేనే మరోవైపు హై టెన్షన్ వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి ఉంది. శివాని, మొత్తానికైతే కేటీఆర్ లో అటు బీఆర్ఎస్ శ్రేణులను, మాజీ ఎమ్మెల్యేలను అడ్డుకున్నప్పటికీ కూడా కేటీఆర్ అన్నింటి ఛేదించి అక్కడికి చేరుకున్నారు. శివాని, ఎస్ ప్రశాంత్, ఇక కన్నెపల్లి పంప్ హౌస్ కు కేటీఆర్ చేరుకుని పరిశీలిస్తున్నారు కదా, మరి ఆయనతో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులు ఎవరెవరు ఉన్నారు? ఎస్, ప్రస్తుతానికి మనం కేటీఆర్ తో పాటు అటు జనగామ ఎమ్మెల్యే బల్లా రాజేశ్వరరెడ్డి, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అటు మిగతా మాజీ మంత్రులు సత్యవతి రాఘవులు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, అటు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సహా మిగతా పార్టీ శ్రేణులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే కేటీఆర్ వెంట మిగతా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీ మధుసూదన్ గారు, మిగతా వాళ్ళంతా కూడా కేటీఆర్ తో సహా లోపలికి అయితే చూసుకొని వెళ్లి ఆ పంప్ హౌస్ ను పరిశీలిస్తున్నారు. మనకు వీడియోస్ లో క్లియర్ గా కనిపిస్తున్నారు. అటు మాజీ ఎమ్మెల్యేలు నల్గొండ జిల్లా నుంచి, వరంగల్ జిల్లా నుంచి, ఇటు కరీంనగర్ జిల్లా నుంచి అయితే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అటు మాజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా మాజీ ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతానికి మాజీ ఎమ్మెల్యేలు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే భారత సుమన్ సహా మిగతా వాళ్ళంతా కూడా కేటీఆర్ తో అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్న ప్రతినిధి బృందంలో ఉన్నారు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా శ్రేణులు కూడా భారీగా చేరుకోవడంతో అయితే ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి మొదలుకుంటే కాటారం, మహదేవ్పూర్, కన్నెపల్లి పంప్ హౌస్ కూడా పెద్ద ఎత్తున రోడ్డు పైన కావచ్చు, వాహనాలలో కావచ్చు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అడుగడుగున పోలీసులు అడ్డుకొని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. దీంతో అయితే అక్కడ హై టెన్షన్ వాతావరణం, ఉద్రిక్త వాతావరణం చూస్తుంది. అటు బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేల అనుచరులు, మాజీ ఎమ్మెల్యేల అనుచరులు అయితే అటు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చూస్తున్న పరిస్థితి ఉంది. అటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం అయితే కేటీఆర్ తో ఉన్నారు. ఎస్ ప్రశాంత్, అయితే భారీగా అభిమానులు అలాగే నాయకులు కూడా అక్కడికి చేరుకోవడంతో కొంత హై టెన్షన్ అయితే క్రియేట్ అయినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది. మరి ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? ఎస్ శివాని, ఉదయం నుంచి కూడా అటు బయలుదేరిన కేటీఆర్ ను ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెంబర్తి, జనగామ జిల్లాలో పెంబర్తి వద్ద
అడుగుపెట్టినప్పటి నుంచి కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మాదేపూర్ మండలం కన్నపల్లి పంప్ హౌస్ వద్దకు చేరుకునే వరకు కూడా అడుగడుగున ఆంక్షలు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అవన్నీ ఛేదించుకొని ముందుకు సాగాడు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గర్ర వెంకటరమణారెడ్డి కావచ్చు, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి కావచ్చు, అటు స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి పల్ల రాజేశ్వర రెడ్డి అందరూ కూడా అటు కేటీఆర్ కు బాధ్యతగా నిలవడమే కాకుండా కేటీఆర్ పర్యటన విజయవంతం చేసేలాగా పెద్ద ఎత్తున ఆ రోడ్డు మ్యాప్ లో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులను మోహరించి వాళ్ళందరితో కలిసి కేటీఆర్ తో సహా అక్కడికి కన్నెపల్లి పంప్ హౌస్ చేరుకున్నాడు. దీంతో అయితే అక్కడ పంప్ హౌస్ వద్ద భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకోవడంతో అయితే ఒక ఆ యుద్ధ వాతావరణాన్ని నెలకొనే పరిస్థితిలా మారిపోయింది. ఎందుకంటే అటు బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు వారించినప్పటికీ కూడా పోలీసు ఆంక్షలను గేట్లను ఛేదించుకొని లోపలికి వెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఆ ప్రమాదం కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే పెద్ద ఎత్తున ఆ బెటాలియన్స్ తో సహా మోహరించారు. అటు కార్యకర్తలను వారిస్తున్నప్పటికీ కూడా పంప్ హౌస్ వద్దకు చేరుకొని కేటీఆర్ తో సహా మిగతా ఆ ప్రతినిధి బృందం కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఆ గోదావరి నీటి లభ్యత, ఆ ప్రమాణాలు కావచ్చు, అక్కడ నీటిని ఎలా వాడుకోవాలి, వచ్చే రోజులలో కరువును ఎదుర్కొనే రైతులకు ఆ యొక్క కాళేశ్వరం నీళ్లను ఏ విధంగా అందించవచ్చు, గతంలో ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలతో ఈ యొక్క ప్రాజెక్టు నిర్మించింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎందుకు నిర్వీర్యం చేస్తుంది, ఎందుకు గోదావరి జలాలను వాడుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తూ రైతులకు సరైన సమయానికి నీళ్లు అందించకుండా ఇట్లా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టడానికే కేవలం ఈ రోజు కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన కేటీఆర్ సాగిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది అని. ఎందుకంటే ఈసారి ఇప్పటికీ పడాల్సిన వర్షపాతం కంటే జూన్ జూలై నెలలో కురవాల్సిన వర్షాలు కురిశాయి. అయితే ఆ కురిసిన వర్షాలతో కంటే కూడా ప్రధాన పంటలు అటు వాణిజ్య పంటలతో పాటు ఇటు ఆ ఆకుకూరలు, కూరగాయలు ఏ పంటలు పండాలన్నా కూడా వర్షాభావ పరిస్థితులతో పాటు ఆ నీటి లభ్యత అనేది చాలా అవసరము. ఒకవేళ వర్షాభావ పరిస్థితులు అనుకూలించకపోతే ఆ ప్రతికూల వాతావరణంలో కూడా నీటిని అటు మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా, కాకతీయ కెనాల్స్ ద్వారా వాటర్ అందించేందుకు, అటు ప్రధాన కెనాల్స్ ద్వారా అందించేందుకు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఆ జిల్లాలతో పాటు నల్గొండలో సగం భాగానికి కూడా ఈ యొక్క శ్రీరామ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఒడిసి పట్టుకొని పైకి పంపింగ్ చేసుకొని ఆ నీటిని గ్రావిటీ కెనాల్స్, అటు కాకతీయ కెనాల్స్ ద్వారా ఈ ప్రాజెక్టులో శ్రీరామ్ సాగర్, ఇటు కరీంనగర్ ఆ మిడ్ మానర్, లోయర్ మానర్ తో సహా మిగతా వాటిని వాటర్ ద్వారా ఈ యొక్క కెనాల్స్ ద్వారా వాటర్ ఛేదించినట్లయితే రైతులు అటు ఆ వర్షాభావ ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుంది. దీంతో ఆ ప్రభుత్వానికి కూడా ఆ ప్రజలకు, రైతులకు అందించాల్సిన నీటిని అందిస్తుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అటు ప్రభుత్వం కానీ అటు ఇరిగేషన్ అధికారులు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 పంప్ హౌస్లను, 3 బ్యారేజీలను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారంటే కూడా ఆ కుట్రను ఛేదించడం కోసమే ఈరోజు కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు చేరుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. స్పష్టంగా అక్కడికి ఆ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో సహా కేటీఆర్ చేరుకోవడమే కాకుండా కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద నీటి లభ్యతను బాహ్య ప్రపంచానికి చూపిస్తున్నాడు. మరి కాసేపట్లోనే పరిశీలన అనంతరం అటు మీడియా సమావేశానికి కూడా చేరుకొని అక్కడి నుంచే మీడియాతో మాట్లాడినాడు. మనం లైవ్ లో చూస్తున్నాము. కేటీఆర్ కన్నెపల్లి పంపు వద్దకు ఇప్పటికే ఆ కురిసిన వర్షానికి వచ్చిన వరద నీరుతోటి కన్నెపల్లి పంప్ హౌస్ సుమారు ఇప్పటికే 50% నిండిపోయింది. మిగతా నీరు వచ్చే లోపే మిగతా నీటిని గ్రావిటీ కెనాల్స్ ద్వారా, ఎత్తిపోతుల పథకం ద్వారా మనము గనక పైకి ఎత్తిపోస్తున్నట్లయితే ఆ నీటిని మనము అవకాశం ఉన్నంత మేర గోదావరి జలాలను వాడుకున్నట్లయితే కరువు నుంచి రైతులను బయటపడేయచ్చు అనేది అయితే చెప్పడానికే ఈ రోజు కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనకు వెళ్ళినట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ రైతాంగానికి మేలు చేయాలని ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు. ముఖ్యంగా నీళ్లు వచ్చినట్లయితే ఇటు రైతాంగంతో పాటు రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలకు కావచ్చు, అటు ప్రజలకు కావచ్చు సాగునీరు అందించే దిశగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని ఆ ప్రాజెక్టు తోటి మాకు పేరు వస్తుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరించి అటు బీఆర్ఎస్ కు వచ్చే పేరును అడ్డుకోవడం కోసమే కేవలం ఈ యొక్క ప్రాజెక్టు మరమ్మతులు చేయకుండా నిరుపయోగంగా మార్చే దిశగా
కుట్రలు చేస్తున్నాడు. ఆ కుట్రలను ఛేదించి తక్షణమే ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడాలి అంటే గనక ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్టును తిరిగి మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకొచ్చినట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ముఖ్యంగా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి పైన ఎగుర ఉన్నటువంటి అన్నారం కావచ్చు, నేరేపల్లి ఆ ప్రాజెక్టుల ద్వారా ఆ గ్రావిటీ కెనాల్స్ ద్వారా నీటిని కనుక తీసుకెళ్లి అటు కరీంనగర్ అదేవిధంగా ఆ గజ్వేల్ మీదుగా ఉండేటువంటి పంప్ హౌస్ ల ద్వారా తీసుకెళ్లిన నీటిని అటు గ్రావిటీ కెనాల్స్ ద్వారా ఆ రైతాంగానికి అందిస్తే గనక సగం సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడంలో భాగంగానే ఈ రోజు కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలన చేసి అటు మీడియా సమావేశంతో మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము శివాని. ఎందుకంటే అక్కడ మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సారథ్యంలో ఈ యొక్క కేటీఆర్ ప్రతినిధి బృందం అక్కడ పరిశీలన అయితే కొనసాగిస్తుంది. మరి కాసేపట్లో ప్రభుత్వము చేయాల్సిన రైతాంగానికి కావచ్చు, అటు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మరమ్మతుల విషయంలో కావచ్చు, ఏవి చేస్తే రైతులకు ఆ యొక్క కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద కావచ్చు గోదావరి జలాలను వినియోగంలోకి తీసుకొని రైతులకు ఏ విధంగా అందించవచ్చు దిశా నిర్దేశం అటు కార్యకర్తలకు కావచ్చు అటు సమాజానికి అందించే ప్రయత్నం అయితే కేటీఆర్ చేస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అటు కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అయితే పోలీసులు భారీ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు రామగుండము ఐజీగా మల్టీజోన్ ఐజీగా ఉన్నటువంటి రామగుండం సిపి అంబర్ కిషోర్ జా నేతృత్వంలో ఈ యొక్క కేటీఆర్ పర్యటనను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ శాంతి భద్రతకు విఘాతం కలిగేలాగా వ్యవహరించకుండా ఎప్పటికప్పుడు పూర్తిగా పోలీసులను పెట్టి మానిటరింగ్ చేస్తున్నారు. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సంకేతులు కూడా అక్కడే మఠం వేసి ఎలాంటి ఆందోళనలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. సుమారు 1000 మంది పోలీసుల పహారా నడుమ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం భూపాలపల్లి నుంచి మొదలుకుంటే కాటారం, మహాదేవ్పూర్, కన్నెపల్లి పంపోవద్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి బీఆర్ఎస్ శ్రేణులు ఎలాంటి ఆందోళన చేయకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క కట్టుదిట్టమైన భారీ భద్రత ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఈ ఏర్పాట్లను వల్ల అటు ఎలాంటి ఆంక్షలు పెట్టినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ప్రభుత్వం కేవలం సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో మమ్మల్ని అడ్డుకుంటున్నారంటూ కూడా కేటీఆర్ గట్టిగా వాదించడమే కాకుండా కేటీఆర్ తన యొక్క ప్రతినిధుల బృందాన్ని ఎటకేలకైతే పోలీసుల ఆంక్షలను ఛేదించుకొని అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది శివాని. ప్రస్తుతం కేటీఆర్ అక్కడ మీడియాతో మాట్లాడుతున్న పరిస్థితి చూస్తున్నాం శివాని. రైట్ ప్రశాంత్, థాంక్యూ ఫర్ ది అప్డేట్స్. మీరు నడిపిమంటున్నాడు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి కళ్ళుండి చూడలేని కబోదునివా? ఒకవేళ కళ్ళు ఉంటే నేను ఇవాళ ఇక్కడి నుంచి ఛాలెంజ్ చేస్తున్నా,